జాజుల భాస్కర్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర నాయకులు. ఈరోజు 9వ ఓబీసీ జాతీయ మహాసభ అమృత్సర్లో జరిగిన మీటింగ్కు హాజరై ఢిల్లీకి తిరిగి వస్తూ రేపు ఉదయం ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ చూసిన ప్రదేశాలకు ఇక్కడ ఉన్న సందేశం మాకేమని వచ్చిందంటే, ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో ద్రౌపదికి అవమానం జరిగింది. ద్రౌపది చీరెను దుర్యోధనుడు గుంజిండు, దుశ్శాసనుడు గుంజిండు, వాళ్ళకి అండగా శ్రీకృష్ణుడు. ఈ యొక్క పరిస్థితులను బట్టి మా యొక్క మనసు ఏమని చెప్తుందంటే, అన్యాయానికి గురైన బహుజనులందరూ ఈ బీసీలు మీకు రాజ్యాంగంలో చట్టపరమైన రిజర్వేషన్ లేవు, మీ ఓట్లు తీసుకుంటారు, వాళ్ళు సీట్లలో కూర్చుంటారు, అధికారాన్ని చెలాయిస్తారు. కాబట్టి ఆనాడు కురుక్షేత్రంలో అన్యాయం జరిగింది కాబట్టి ధర్మం గెలిచింది, పాండవులు గెలిచిరు 5. మా ధర్మం ఉంది కాబట్టి ధర్మయుద్ధం వైపే ఈ బీసీ సమాజం ఉంటుంది. ఇక్కడున్న కురుక్షేత్ర యుద్ధంలో మేము మానసికంగా ఆలోచించింది ఏంటంటే, ఈ బహుజన యుద్ధాన్ని ఈ సమాజంలోనికి మేడారం టీవీ ద్వారా ఈ సమాజానికి మా సందేశాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రసారం చేసి మా యుద్ధంలో ఓబీసీ యుద్ధం అగ్రవర్ణాలను అణచివేసి బహుజన రాజ్యం సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాన్ని నెరవేర్చి ఈ బీసీలంతా రాజ్యాధికారం దిశగా పయనించమని ఈ కురుక్షేత్రం మాకు ఉపదేశం ఇచ్చింది. కాబట్టి ఈ ఉపదేశాన్ని ఇచ్చింది కాబట్టి ఈ యొక్క ఉత్సాహంతో ఈ బహుజన జాతులను ఏకం చేసి సర్దార్ సర్వాయి పాపన్న అడుగులో అడుగై నడిచి రాజ్యాన్ని సాధిస్తామని చెప్పి జై బీసీ సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని, సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని.